హైదరాబాద్ లో నిరుద్యోగులకి కుచ్చుటొప్పి పెట్టాడు ఓ కేటుగాడు. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి దాదాపుగా 2 కోట్లతో ఉడాయించాడు. మేడ్చల్ జిల్లా కొంపల్లికి చెందిన కేతావత్ సంతోష్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగినని చెప్పుకొని నిరుద్యోగులని పరిచయం చేసుకున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగ అవకాశాలున్నాయని దరఖాస్తు చేసుకుని రిటర్న్ టెస్ట్ రాయాలని చెప్పి నమ్మించాడు. టెస్ట్ అనంతరం ఉద్యోగం కోసం కొంత డబ్బు ఖర్చవుతుందని మాయమాటలు చెప్పి డబ్బు తీసుకున్నాడు. నిరుద్యోగులకి అనుమానం రాకుండా రిటర్న్ టెస్ట్ రాయించాడు. పోలీస్ వెరిఫికేషన్ అని చేయించాడు. మెడికల్ టెస్ట్ కూడా చేయించాడు. ఇక అన్ని పూర్తయ్యాక గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఉద్యోగ నియామకం ఎక్కడా అని అడగటం ప్రారంభించారు. దీంతో నిరుద్యోగులకి అనుమానం వచ్చి ఆరా తీయగా అదంతా ఫేక్ అని తెలుసుకుని కంగు తిన్నారు. దీంతో బాధిత నిరుద్యోగులు పోలీసులని ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. సంతోష్ అతను ఎవరైతే ఉన్నారో అలా ఆల్మోస్ట్ అందరికీ జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 6 lakhs వరకు తీసుకున్నాడు. అలా ఆల్మోస్ట్ 50 members తీసుకున్నాడు. ఆయన మాత్రం ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయ్ అని ప్రతి దగ్గర చూపించుకొని మీకు జాబ్ ఇప్పిస్తా చేస్తానని చెప్పేసి ప్రతి దగ్గర చెప్పాడు. అట్ ది సేమ్ టైం ఈ రోజు రేపు అనుకుంటూ ఆల్మోస్ట్ 2 years డ్రాగ్ చేసుకుంటూ ఉన్నాడు. అందులో కొంతమంది అయితే ఏకంగా ఒక అబ్బాయి అయితే వాళ్ళ తల్లిది మంగళసూత్రం కూడా అమ్ముకొని ఇచ్చేయాల్సి వచ్చింది. అలాంటి మంది ఉన్నారు దాంట్లో. ఇప్పుడు ఈరోజు ఇంతగా మొన్న రీసెంట్ గా 27th అయిపోతుందని చెప్పేసి కూడా దానికి ఒక్కరోజు ముందు మొత్తం సెల్ఫ్ స్విచ్ ఆఫ్ చేసుకుని పోయాడు. మేము లిటరల్లీ చెప్పాలంటే ఆయన ఇంకా ఇక్కడ కాకుండా వారు ఊళ్ళు బాన్స్వాడ వరకు కూడా పోయేసి వచ్చాం. అక్కడ కూడా పోయిందా నో రిజల్ట్. ఆ రిజల్ట్ లేక ఇప్పుడు ఆల్మోస్ట్ మేమందరం కలిసి ఆల్మోస్ట్ 50 మంది ఉన్నారు. ఆ 50 మంది కలిసి ఇక్కడ పొజిషన్కి వచ్చి కంప్లైంట్ చేయాలని చేస్తాం. అతను మీకు ఎట్లా పరిచయం? అతను హౌసింగ్ లోన్ కావాలని చెప్పి వచ్చాడు. హౌసింగ్ లోన్ కావాలని చెప్పి ఆ టైంలో ఎయిర్ ఫోర్స్ మొత్తం ఐడి తర్వాత పేస్లిప్ అన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాని మీద లోన్ చేయించిన తర్వాత ఆయన మంచిగా ఓకే మొత్తం అన్ని వెరిఫికేషన్ అయిపోయింది ఓకే అని చెప్పి అన్నారు. ఆ లోన్ వచ్చిన తర్వాత జెన్యూన్ పర్సన్ అనుకున్నాం. సరే ఇట్లా మా దాంట్లో రిటర్న్ టెస్ట్లు ఉన్నాయి. ఆ రిటర్న్ టెస్ట్ రాసిన తర్వాత జాబ్స్ వస్తే కాకపోతే బ్యాక్ నుంచి ఒక 6 lakhs కట్టన్నారు. రిటర్న్ టెస్ట్ రాపిచ్చాడు. తర్వాత హాల్ టికెట్ ఇచ్చాడు. పోలీస్ వెరిఫికేషన్ చెప్పాడు. మెడికల్ టెస్ట్ కూడా చెప్పాడు. ఇవన్నీ చేయించిన తర్వాత ఎవరైనా ఓకే అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే అవన్నీ చేసిన ఈ రోజు 2 days బ్యాక్ ఒక వన్ వీక్ బ్యాక్ తర్వాత తెలిసి ఈజ్ ఫ్రాడ్ అని చెప్పి తెలుసు. ఇన్ఫాక్ట్ అక్కడ ఏరియా ఉన్న కౌన్సిలర్ కూడా ఈ అబ్బాయి సంతోషే కదా ఎయిర్పోర్ట్స్ అని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.